ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ పక్షుల అభయారణ్యం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ప్రాంతం విదేశీ వలస పక్షులతోటి కలకలాడుతోంది. ప్రత్యేకించి శీతాకాలంలో విదేశీ పక్షులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి వసతిని పొందుతాయి. వివిధ వాతావరణ పరిస్థితులను సాకారం చేసుకుని ఈ వలస పక్షులు ఇక్కడ తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇక్కడ పర్యావరణ వైవిధ్యాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. ఈ అభయారణ్యంలో ఏటా వేలాది పక్షులు, ముఖ్యంగా రంగురంగుల తోకలతోటి మరియు వైవిధ్యభరితమైన ఆకృతులతోటి ఉన్న విదేశీ పక్షులు పర్యాటకులకు దృశ్య కావ్యంగా అనుభూతిని కలిగిస్తున్నాయి. ఇక్కడ మిగిలిన జీవ వైవిధ్యం, పక్షుల సంరక్షణ ప్రయత్నాలు, పర్యావరణ పరిరక్షణలోనూ జీవ వైవిధ్య పరిరక్షణలోనూ ఈ ప్రాంతాన్ని ఒక ముఖ్య కేంద్రంగా నిలబెడుతున్నాయి. ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న ఒక ప్రఖ్యాత పక్షుల అభయారణ్యం అని చెప్పచ్చు. ప్రతి శీతాకాలంలో ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రకాల వలస పక్షులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తుంటాయి. వీటిలో ప్రత్యేకించి జలపక్షులు, గొల్లబిల్లలు, కొంగలు, పెద్ద నక్కలు వంటి పక్షులు కూడా ఇక్కడ ఉన్నాయి. సుమారు 12,000 పక్షులు పైగా ఉన్నట్టు అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి. ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని ఇవి అన్ని పెంపొందిస్తాయని చెప్పచ్చు. ఉప్పలపాడులోని పక్షుల సంరక్షణ కేంద్రం శీతాకాలంలో విదేశీ పక్షులతో కలకల్లాడుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా సైబీరియా పక్షులు, మంగోలియా మరియు హిమాలయ ప్రాంతాల నుంచి వలసలు వచ్చే ఈ పక్షులు ఇక్కడ చేరుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పక్షులు ఇక్కడ ఉన్న 2,000 మంద చెట్లు, అలాగే 9 పెద్ద నీటి బావులు లాంటి సహజ వనరుల మధ్య జీవనం సాగిస్తూ స్థానిక జీవ పరిసరాలకు ఒక కొత్త అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు స్థానిక ప్రజల సహకారంతో పక్షుల సంరక్షణ కేంద్రం విశేష ప్రాధాన్యత పొందాయి. పక్షులు సురక్షితంగా నివసించేందుకు సముచితమైన వాతావరణాన్ని సృష్టించడం, గుడ్లు పెట్టేందుకు ఉపయుక్తమైన చోట్లను ఏర్పరచేయడం వంటి కార్యక్రమాలు కొనసాగిస్తుండటంతో ప్రతి ఏటా పక్షుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ సంరక్షణ కేంద్రం పర్యావరణ స్థిరత్వాన్ని పెంపొందించడం, స్థానిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం వంటి కృషిలో ప్రభుత్వం ముందుంది. ఉప్పలపాడు పక్షుల అభయారణ్యము పర్యాటకులకు ఒక వింత అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు వివిధ రకాల జాతుల పక్షులను దగ్గరగా ఉండి చూడడమే కాకుండా వాటి గూడుగుళ్లను పరిశీలించే అవకాశం కూడా కల్పిస్తుంది. పర్యాటకుల సౌలభ్యం కోసం ప్రత్యేక వీక్షణ డెక్కులను కూడా ఏర్పాటు చేయడం ద్వారా వీరికి పక్షులను సులభంగా గమనించే వీలు కల్పిస్తుంది. ఇక్కడ ప్రకృతి, పక్షులు, పర్యావరణం కలిసిన అందాలను ఆస్వాదించే అవకాశం పర్యాటకులు ఒక మరిచిపోలేని అనుభూతినిస్తుంది. తదుపరి తరాలకు ఈ పక్షుల అభయారణ్యాన్ని సురక్షితంగా అందించడానికి పర్యావరణ పరిరక్షణపై మరింత అవగాహన అవసరం. మట్టి, నీటి కాలుష్యాలు మరియు వాతావరణ మార్పులతో ఈ ప్రాంతానికి భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ సమస్యలను ఎదుర్కోవడంలో స్థానిక ప్రభుత్వం, పర్యావరణ సంఘాలను కలిసి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం పర్యాటకులకు ఒక అద్భుతమైన గమ్యంగా నిలుస్తుంది. ఇది పర్యావరణ ప్రేమికులకు మాత్రమే కాకుండా జీవ వైవిధ్యాన్ని ఆస్వాదించే వారికి కూడా స్ఫూర్తిని నింపే ప్రదేశంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఉప్పలపాడులోని ఈ పక్షుల అభయారణ్యము ప్రతి శీతాకాలంలో పర్యావరణ ప్రేమికులకి ఒక పండుగగా మారుస్తుంది. ఇది పక్షుల సంరక్షణలో ఒక ప్రముఖ కేంద్రమనడంతో పాటు జీవ వైవిధ్య పరిరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ శ్రేణుల కోసం ఇది పర్యాటక కేంద్రంగా మారి పక్షుల ప్రపంచంలో వీక్షణ కిటికీని తెరుస్తోంది. ఈ అభయారణ్యంలో వలస పక్షుల్లో ముఖ్యమైనవి ఫ్లెమింగో, నక్కలు, గొల్లబిల్లలు, డకులు, ఈబీసీ పక్షులు మరియు నెమళ్ళు వంటి ప్రత్యేక శీతాకాలంలో పక్షులు ఇక్కడ సామాన్య నివాసాల ప్రాంతాల మధ్య వదిలి శాంతియుత వాతావరణంలో జీవించేందుకు ఇక్కడికి చేరుకుంటాయి. ఈ అభయారణ్యానికి శీతాకాలంలో 10,000కు పైగా పక్షులు వస్తాయి. వీటిలో ప్రధానంగా చిలుకలు, టెట్లర్ మరియు నెమళ్ళ వంటి అరుదైన జాతుల పక్షులు ఇక్కడికి వస్తాయి. పర్యాటకులు ఈ పక్షులను దగ్గరగా వీక్షించి వారి జీవన శైలిని స్ఫూర్తిదాయకంగా ఆస్వాదిస్తుంటారు. ఉప్పలపాడులోని ఈ అభయారణ్యంగా చెప్పబడే ఈ పర్యావరణాన్నే కాకుండా స్థానిక జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. ఇక్కడ నీటి బావులు, చెట్లు మరియు పచ్చని పొదలు పక్షులకు మించిన ఆవాసాలుగా ఉంటున్నాయి. ఈ ప్రాంతంలోని నీటి వనరుల పక్షులకు తాగునీటిని, చెట్లు మరియు పొదల వసతిని అందించడం ద్వారా
ఇక్కడి పక్షులు వాటి గూళ్లను కట్టడంలో సహాయం చేస్తున్నాయి. ప్రభుత్వ పర్యాటకుల కోసం బోర్డులు, నీటి ట్యాంకులు మరియు వీక్షణ టవర్లు ఏర్పాటు చేయడం వంటి ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రాజెక్టు పర్యావరణ భద్రతను పెంచడంలో మరియు అభయారణ్య అభివృద్ధి పెంచడంలో ఎంతగానో దోహదపడుతుందని చెప్పొచ్చు. ఉప్పలపాడు పక్షుల అభయారణ్యం పర్యాటకుల కోసం ప్రత్యేకించి అభివృద్ధి చేయబడుతోంది. పర్యాటకులు పక్షులను దగ్గరగా గమనించడానికి వీక్షణ డెక్కులు ఏర్పాటు చేయడం ద్వారా ఒక ప్రత్యేక అనుభూతిని పొందవచ్చు. పర్యావరణం గురించి అవగాహన పెంచడానికి పిల్లలకు మరియు విద్యార్థులకు ఈ ప్రదేశం చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. స్థానిక పర్యాటక రంగానికి ఇది కొత్త వెలుగును తీసుకొస్తోంది. ప్రతి ఏటా పర్యావరణ ప్రేమికులు మరియు పరిశోధకులు ఉప్పలపాడులోని పక్షుల జీవనశైలిని అధ్యయనం చేయడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడంతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా పర్యావరణ మార్పులు, పక్షుల వలసలపై అవగాహన పెంచే వర్క్షాపులు, సెమినార్లు నిర్వహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ దిశగా చైతన్యం తీసుకొస్తున్నారని చెప్పాలి. ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం పర్యావరణ ప్రేమికులు ఒక అద్భుతమైన గమ్యం అని చెప్పాలి. ఇది పక్షుల సంరక్షణలో మాత్రమే కాకుండా జీవ వైవిధ్యానికి ప్రాధాన్యతను చాటి చెప్పడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు అవసరమైన ప్రాధాన్యత మరియు దానిపై కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ఈ అభయారణ్య పర్యాటకులకు ఒక విశేష అనుభూతి కలిగిస్తుందని చెప్పాలి. ఈ అభయారణ్యం అని చెప్తున్న ఈ ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం గుంటూరు జిల్లా ఉప్పలపాడు గ్రామం నడిబొడ్డున ఉంది. ఇది అభయారణ్యం కాదు, అభయారణ్యం లాంటి వాతావరణాన్ని మనకి క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో ఇది విషయం. ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రానికి రావాలి అనుకుంటే మీరు అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోలు చూసి మీరు రండి. ఎందుకంటే సమగ్ర సమాచారం అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్లో దాదాపు 4-5 వీడియోస్ ఉన్నాయి. తప్పకుండా మీరు ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు మంచి సమాచారం ఉంటుంది. ఇక్కడ ఉప్పలపాడు రావడం వల్ల మీరు ఎలాంటి పక్షులను చూస్తారు, ఇక్కడ ఎలాంటి అనుభూతి దొరుకుతుందనేది పూర్తిగా అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. సో వెంటనే మీరు అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తప్పకుండా మీకు మీ మంచి అనుభూతిని అందిస్తుందని మేము నమ్ముతున్నాం. గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం అనేది. ఈ సంరక్షణ కేంద్రంలో విదేశీయుల నుంచి వచ్చిన వివిధ రకాల పక్షులు, అత్యంత శక్తివంతమైన, అత్యంత వేగవంతమైన పక్షులు ఇవి. గంటకు 400 కిలోమీటర్ల స్పీడ్ తోటి ప్రయాణిస్తాయి ఇవి. అనుకోలేదు ఇక్కడ తెల్లారుజామున రావటం జరిగింది. పక్షులు అయితే అసలు చాలా అద్భుతం సార్. పెద్ద పెద్ద పక్షులు కూడా నేను ఎప్పుడు చూడలేదు, జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే మొట్టమొదటిసారిగా చూసి అసలు ఆశ్చర్యపోయే విధంగా ఉంది. నాకు ఇంత ఈ టైం ఉన్నా కూడా ఇక్కడ
మా పాపని కాలేజీకి వదలాల్సిన టైం కూడా అవుతున్నా కూడా మీకు ఉచితంగా లైవ్ ద్వారాగా మిమ్మల్ని మీరు కేవలం చేయాల్సింది లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్. ఓకే సార్, థ్యాంక్ యూ. Amazing. Amazing. చింతకాయలు ఉన్నాయి చూడండి చెట్టుకి. వాట్ ఏ వండర్. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, ఎక్కువ మందికి చూసే అవకాశం కనిపిస్తుంది. అమేజింగ్ కదా.
ప్లీజ్ లైక్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఎక్కువ మందికి అవకాశం కల్పించండి మీరు.